ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కూటమి నేతలకి నిద్ర పట్టడం లేదు. అమాంతం ఆ స్థలాన్ని లీజు ముసుగులోనో లేదంటే కబ్జా చేసో తమ ఖాతాలోకి లాగేసుకోవాలని తహతహలాడిపోతున్నారు. ఈ విషయంలో కూటమిలోని టీడీపీ నేతలకు ఏమాత్రం తీసిపోవడం లేదు జనసేన నేతలు. రెండు పార్టీలు కూడా ప్రజా సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలేసి అడ్డదారిలో డబ్బులు ఎలా సంపాదించాలో రీసెర్చ్ చేస్తున్నాయి. దానికి తగ్గట్టే ఈ పార్టీల నేతలు అక్రమాలతో దూసుకుపోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓ మున్సిపల్ స్థలం కోసం టీడీపీ జనసేన పార్టీ నేతల మధ్య ఏకంగా యుద్ధమే నడుస్తోంది. జనసేన ఎంపీ టీడీపీ ఎమ్మెల్యే మధ్య హోరాహోరీ పోరుకు ఇది దారితీస్తోంది. ఈ స్థలం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ది. 10 ఏళ్ల క్రితం కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించారు. అప్పట్లో నగరంలో చెత్తను తరలించే ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ కోసం 400 గజాల విస్తీర్ణం ఉన్న ఈ స్థలంలో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఆ వాహనాలు పాడయ్యాయి. అవి కనుమరుగు కావడంతో మున్సిపల్ వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి ఈ స్థలాన్ని వినియోగిస్తున్నారు. కాకినాడ నగరం నడిబొడ్డున అత్యంత కీలక ప్రాంతంలో కుళాయి చెరువు పార్కును ఆనుకుని ఈ స్థలం ఉండడంతో దీనిపై తెలుగుదేశం జనసేన నేతల కళ్లు ఒకేసారి పడ్డాయి. రెండు పార్టీల నేతలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ స్థలాన్ని తమ పార్టీకి చెందిన అనుచరులకు కట్టబెట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ స్థలాన్ని తనకు లీజుకు ఇస్తే అందులో ఫ్లెక్సీ డిజైన్ సెంటర్ నెలకొల్పుతానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు, కాకినాడ నగరం టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు మున్సిపాలిటీలో అర్జీ పెట్టుకున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే కాకినాడ ఎంపీ జనసేన నేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అనుచరుడు నున్న దొరబాబు కూడా ఈ స్థలాన్ని తనకు కేటాయిస్తే అందులో మంచి హోటల్ పెడతానని అర్జీ పెట్టుకున్నారు. అటు టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు, ఇటు జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాసుల నుండి సిఫార్సులు రావడంతో ఈ స్థలాన్ని ఎవరికి కేటాయించాలో అర్థం కాక మున్సిపల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలోనూ ఓ స్థలం కోసం టీడీపీ జనసేనల మధ్య ఇలాంటి పోరాటమే నడిచింది. అప్పట్లో దీపావళి సందర్భంగా బాణాసంచా షాపుల ఏర్పాటు కోసం, అదేవిధంగా సంజీవ్ నగర్ లో మద్యం షాపు ఏర్పాటు కోసం తీసుకున్న స్థలం లీజు విషయంలోనూ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరుల మధ్య యుద్ధమే నడిచింది. అప్పట్లో ఎంపీ ఉదయ్ తీరును నిరసిస్తూ నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు తన అనుచరులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ఎదుట రోడ్డుపై పడుకుని ఆందోళన చేపట్టారు. ఇప్పుడు మళ్లీ మరోసారి ఎంపీ ఎమ్మెల్యే వర్గాల మధ్య మరో స్థలం కోసం ఆధిపత్య పోరు మొదలైంది. గతంలో నగర టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నున్న దొరబాబు ఆ తరువాత జనసేనలో చేరారు. ఇప్పుడు ఆయనే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. రెండు పార్టీల నేతలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడి ఉంటే బాగుండేది, కానీ తమ సొంత ఆస్తులు పెంచుకోవడానికి, ప్రభుత్వ స్థలాలు లీజుకు సంపాదించుకోవడానికి ఇలా రోడ్డెక్కి గొడవలు పడ్డం చాలా అసహ్యంగా ఉందని కాకినాడ ప్రజలు యావగించుకుంటున్నారు. ఇటువంటి పార్టీలన తాము గత ఎన్నికల్లో గెలిపించింది అని తమని తాము తిట్టుకుంటున్నారు.